హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అలాగే స్టాక్ మార్కెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే చాలామందికి భయం పడుతుంది. తెలియని వాళ్ళకి రాదులే అని ఈజీగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు స్టాక్ మార్కెట్ని ఒక గేమ్లా చూస్తుంటారు. కాదు, ఇది వెల్త్ గ్రోత్ ప్లాట్ఫామ్. మీ దగ్గర ఉన్న మనీని బెస్ట్ వెల్త్ క్రియేట్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్. స్టాక్ మార్కెట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లా కాకుండా ఒక బిజినెస్లా చూడాలని మేము అంటాం. ఎందుకంటే ఉదాహరణకు ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము అనుకుందాం. ఆ ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ పాడయ్యాయి అనుకుందాం. అప్పుడు మనకు స్ట్రైట్గా తీసుకొని వెళ్ళి ఏమీ ఆలోచించకుండా డస్ట్బిన్లో పడేస్తాం. ఫ్రూట్స్ విషయంలో ఎందుకు ఎమోషన్స్ లేవు అంటే అది జస్ట్ ప్రొడక్ట్ కాబట్టి. ఎందుకు? అది అమౌంట్ నుంచే కదా కొన్నాం. అది ప్రొడక్ట్ రూపంలో ఉంది కాబట్టి ఎమోషన్స్ ఏమీ లేవు. స్టాక్ మార్కెట్ అలా కాదు కదా. స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు పెడతాం, అందుకే భయం పుడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ని ఒక ప్రొడక్ట్లా చూడాలంటున్నా, అంతేకాని ఒక గేమ్లా కాదు. స్టాక్ మార్కెట్ని ప్రొడక్ట్ లాగా థింక్ చేసి రిస్క్ టాలరెన్స్ని క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి లాభాలను క్రియేట్ చేయొచ్చు. మనము ఏ బిజినెస్ పెట్టినా ఒక్కసారిగా సక్సెస్ అయిపోము కదా. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. అప్ అండ్ డౌన్స్ ఎందుకు వచ్చాయో నేర్చుకొని మళ్ళీ మన బిజినెస్ని గ్రోత్ చేస్తాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా అలానే నడుస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా పెరగడం తగ్గడం అనేది సర్వసాధారణం. స్టాక్ మార్కెట్ పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు మనం తీసుకునే రిస్క్ టాలరెన్స్ని బట్టే క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో మొత్తం 9 రకాల బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. 1, లాంగ్ టర్మ్ గ్రోత్. ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది మన ఫ్యూచర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్ గ్రోత్ అంటాం. అంటే మినిమం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి వదిలితే దాని నుంచి వచ్చే వెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. 2, లిక్విడిటీ. అంటే స్టాక్స్ని సులువుగా కొనడం మరియు అమ్మడం చేయగలం. 3, డైవర్సిఫికేషన్. ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. దీని గోల్ ఏంటంటే రిస్క్ని తగ్గించి మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేలా చేస్తుంది. 4, ఓనర్షిప్. మనం ఏదైనా కంపెనీ షేర్స్ కొనడం వల్ల మనం కూడా వాటాదారులుగా ఉంటాం. అంటే మనం ఆ కంపెనీ యొక్క లాభ నష్టాల్లో మనం కూడా భాగస్వాములు అవుతాం. 5, డివిడెండ్. అంటే ఏదైనా కంపెనీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు కంపెనీ కొన్ని బోనస్లు రిలీజ్ చేస్తుంది. ఆ బోనస్లు నేరుగా మనం కొన్న షేర్స్ని బట్టి మన అకౌంట్లోకి మన షేర్ పంపిస్తుంది. 6, ట్యాక్స్ బెనిఫిట్స్. దీనివలన గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ నుంచి మనం భారం తగ్గించుకోవచ్చు. 7, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ కేవలం డబ్బులు మాత్రమే పెడితే చాలు. ప్రొఫెషనల్స్ మన అమౌంట్ను వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ మనకిస్తారు. రిటైర్మెంట్ సేవింగ్స్. అంటే మనం రిటైర్ అయ్యే సమయానికి మంచి వెల్త్ని క్రియేట్ చేసే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని రిటైర్మెంట్ సేవింగ్స్ అంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే స్వతంత్రంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను అచీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ పాయింట్, ఎడ్యుకేషన్. స్టాక్ మార్కెట్ వలన బిజినెసెస్, ఎకనామిక్స్ గురించి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసుకుందాం. 1, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కంపెనీస్ యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి వదిలిపెడతారు. 2, యాక్టివ్ ట్రేడర్స్. వీళ్ళు
డైలీ మానిటరింగ్ చేస్తూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ప్రాఫిట్స్ని తీస్తారు. 3. వాల్యూ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏదైనా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి దాని షేర్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ఉండి అండర్ వాల్యూ అయి ఉంటే అలాంటి షేర్స్ని ఎంచుకొని ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. 4. గ్రోత్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కంపెనీస్ యొక్క యావరేజ్ ప్రైస్ కంటే ఎక్కువకు వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. 5. డివిడెండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కంపెనీస్ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో రివార్డ్ అండ్ బోనస్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. 1. ఇండివిజువల్ స్టాక్స్. 2. మ్యూచువల్ ఫండ్స్. 3. ఈటీఎఫ్స్. 4. ఇండెక్స్ ఫండ్స్. 5. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్స్. వీటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ గోల్ని సెట్ చేయండి. సెకండ్ పాయింట్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనే దాని గురించి వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐ బటన్లో మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి. 3. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఎంచుకోండి. ఎగ్జాంపుల్, షేర్స్లోనా, లేదా మ్యూచువల్ ఫండ్సా, లేదా ఈటీఎఫ్ ఫండ్సా అనేది ఎంచుకోండి. 4. మొదటగా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి. అదేవిధంగా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. 5. మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా వీడియోస్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.